ఫ్రెండ్స్, ఇంకొక ఇంట్రెస్టింగ్ స్టోర్కి అయితే వచ్చాను. నిజంగా ఇందులో క్రేజీ ఫోన్స్ అయితే నాకు అనిపిస్తున్నాయి. ముఖ్యంగా నాకు ఇందులో ఇంట్రెస్టింగ్ అనిపించింది ఏంటి అంటే, వీళ్ళు డైరెక్ట్గా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, 3 స్మార్ట్ ఫోన్స్ని అయితే వీళ్ళు మనకి ఇక్కడ ప్లేస్ చేయడం జరిగింది. డైరెక్ట్గా దీని మీద కాలుతోటి తొక్కి వెళ్ళమన్నట్టున్నారు. అంటే వీళ్ళకి సంబంధించి ఈ డివైజెస్ అంత స్ట్రాంగ్ అని నిజంగా ఇదైతే క్రేజీగా అనిపించింది నాకు. సో రెగ్యులర్గా కొత్త ఫోన్స్ని ఈ విధంగా తొక్కుతూ అయితే మనం వెళ్ళాం కదా, ఇది నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఈవెన్ ఇదే కాదు, ఇక్కడ మీరు కొంచెం అబ్జర్వ్ చేశారు అన్నట్లయితే కనుక, ఒక ఫోన్ని డైరెక్ట్గా వీళ్ళు వాటర్లో, అది కూడా కెమెరాని ఆన్ చేసి మరి అలాగే ఉంచారు. ఇది కూడా నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఎందుకంటే ఇది IP68 కాదు, IP69తో మనకు రావడం జరుగుతుంది. ఫ్రంట్ కెమెరాని కూడా చూస్తున్నారు కదా. అలాగే ఇక్కడ మరొక రగ్డ్ స్మార్ట్ ఫోన్. ఇది మొత్తం అంటే ఆల్మోస్ట్ కన్స్ట్రక్షన్ చేసేటువంటి సైట్స్ ఉంటుంది చూసారా. సో దానిలో కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఇది ప్రాపర్గా వర్క్ చేయడంతో పాటు మరొకటి వచ్చేటప్పటికే ఇదంతా కూడా రెగ్యులర్ ఐసే. ఇక్కడ మీరు చూస్తున్నారా, చేతికి తడి కనిపిస్తుంది. సో ఇలాంటి కండిషన్స్లో కూడా ఈ ఫోన్ సర్వైవ్ అవుతుంది అని చెప్పటమే. లైక్ కోల్డ్, అలాగే ఎక్కువ హ్యూమిడిటీ ఉన్నటువంటి ప్లేసెస్లో, ఈవెన్ ఇక్కడ మనకి అండర్ వాటర్లో కూడా. ఈవెన్ ఇక్కడ మరొక స్మార్ట్ ఫోన్ని కూడా డైరెక్ట్గా వీళ్ళు వాటర్లో పెట్టి మనకి డెమో అయితే చూపిస్తున్నాడు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, వాటర్ ప్రూఫ్, డస్ట్ ప్రూఫ్, షాక్ ప్రూఫ్, ఈవెన్ IP68, 69తో పాటు స్టాండర్డ్ 810G కూడా మనకి సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఈవెన్ ఇంతే కాదు, వీళ్ళ దగ్గర శాటిలైట్ కమ్యూనికేషన్ చేసేటువంటి ఫోన్స్ కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఆర్మర్ రగ్డ్ స్మార్ట్ ఫోన్స్ ను కూడా మనం ఇందులో అయితే చూడొచ్చు. ఈవెన్ ఇక్కడ కూడా మరొకటి IP రేటింగ్ ఉన్నటువంటి మొబైల్ ఫోన్ ని వీళ్ళు ఇక్కడ డిస్ప్లేలో కూడా పెట్టడం జరిగింది. ఇంతేకాదు, వీళ్ళ ప్రొడక్షన్ లో మనకి మ్యాక్రో కెమెరా కూడా ఉంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా. సో ఈ కెమెరాని డైరెక్ట్ గా మన చేతి కింద పెట్టామంటే ఆ చేతి కింద ఫోల్డింగ్స్ ఏవైతున్నాయి వాటిని కూడా చాలా క్లియర్ గా చూపిస్తుంది చూసారా. అండ్ అఫ్ కోర్స్ దీన్ని మనము జూమ్ ఇన్ అలాగే జూమ్ అవుట్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూస్తున్నారా, ఇక్కడ ఉన్నటువంటి రింగ్ ని నేను అటు ఇటు అడ్జస్ట్ చేస్తున్నాను. సో ఇందులో నాకు అడ్జస్ట్మెంట్ తోటి ఇది జూమ్ ఇన్ అలాగే జూమ్ అవుట్ లైక్ నథింగ్ బట్ ఎండోస్కోప్ లాగా. ఈవెన్ ఇది వచ్చేటప్పటికి మనకి వాటర్ ప్రూఫ్ కూడా, అండర్ వాటర్ కూడా పనిచేస్తుందంట. అండ్ ఇక్కడ థర్మల్స్ని మెజర్ చేసేటువంటి ఫోన్ని కూడా మనకి వీళ్ళు ఇక్కడ షోకేస్ చేస్తున్నారు. దీని వెనకాల ఉండేటువంటి సెన్సార్స్ ఏవైతే ఉన్నాయో ఆ సెన్సార్స్ అన్ని కూడా మనకి ఇందులో ఉండేటువంటి వేడి టెంపరేచర్ ఎంత వస్తుంది ఏంటి అనే ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా. ఈ స్పాట్లో వచ్చేటప్పటికి 84 degrees, ఈ స్పాట్లో వచ్చేటప్పటికి అరౌండ్ 40 degrees. అండ్ ఇక్కడ 25 degrees నార్మల్ టెంపరేచర్, ఒకటి కోల్డ్ ఉంది ఒకటి హాట్ ఉంది అని చెప్పి చూపించడంతో పాటు రకరకాల ఫోన్స్ అన్నిటిని కూడా వీళ్ళు ఇక్కడ డిస్ప్లే చేశారు. ముఖ్యంగా నాకు ఇందులో కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది ఈ కెమెరా. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక బాక్స్ని అయితే పెట్టారు. అండ్ ట్రైమీ IR విజన్ సెన్సార్, అంటే ఈవెన్ చీకట్లో కూడా మనకి ఇది ప్రాపర్గా కనపడటం జరుగుతుంది. ఇక్కడ నైట్ విజన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కంప్లీట్లీ ఇక్కడ మీరు చూడండి, నార్మల్ నా కెమెరా అయితే ఇందులోకి వెళ్తుంది, బట్ ఏమి చూపించలేకపోతుంది. బట్ ఈ ఫోన్ ఏదైతే ఉందో మనకి ఇందులో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా చూపించగలుగుతుంది. ఈవెన్ ఫోటోని క్లిక్ చేయగలుగుతున్నాను, మళ్ళీ తిరిగి ఓపెన్ చేసి నేను మీకైతే చూపిస్తున్నాను. అంటే ఇందులో మనకి IR నైట్ విజన్ కెమెరా కింద కూడా మనకి ఇది పనిచేయడం జరుగుతుంది. రగ్డ్ టాబ్లెట్స్, ఈవెన్ శాటిలైట్ కమ్యూనికేషన్తో వర్క్ చేసేటువంటి ఫోన్స్ని కూడా వీళ్ళైతే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారంట. సో ఈ స్టోర్ నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది. ముఖ్యంగా ఎక్కువగా ఫోన్లు కింద పడేస్తుంటారు సరే, వాళ్ళకైతే ఇది మాత్రం నెక్స్ట్ లెవెల్ అంతే. అన్నిటికంటే హైలైట్ ఏంటి అంటే, ఇదిగో ఇక్కడ వీళ్ళు డైరెక్ట్గా వర్కింగ్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫోన్స్ని పెట్టి దాన్ని డైరెక్ట్గా మనల్ని తొక్కమంటున్నారు. అంటే అవి యాంటీ స్క్రాచ్ కూడా, అంటే స్క్రాచెస్ కూడా పడవంట దాని అర్థం. సో ఇది కొంచెం క్రేజీ అనిపించింది. సో మన ఇండియాలో కూడా ఇలాంటి ఫోన్స్ రావాలంటారా? లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. మోస్ట్లీ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేటప్పటికి మీకు 20-25 వేల రూపాయల నుంచి ఉంటాయి.